ప్రదీప్ ఎందుకు గాబర్ గాబర్ అవుతున్నాడు? ఎందుకు గాబర్ ఎందుకైతే యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందా? ఉండే విధానం ఇట్లా అన్న. అదే యాటిట్యూడ్, దాన్ని యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఎందుకు? యాటిట్యూడ్ ఉంటే రాకుంటుండే కదా. యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ కాదు, ఒక మనిషికి యాటిట్యూడ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు కూర్చునే స్టైల్ కావచ్చు, దాన్ని యాటిట్యూడ్ అంటారు. నేను అదే అంటున్నాను, నేను అంటే నెగిటివ్ కాదు. అంటే ప్రదీప్ కొంచెం ఇట్లా యో టైప్ లో కొంచెం అటు అనా ఏ అనా బొరానా ఈ టైప్. ఓకే, ప్రదీప్ ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ప్రదీప్ ఎట్లా వచ్చిండు? ప్రదీప్ రైడర్ ఎట్లా అయిండు ఏంటి అసలు? ఫ్యామిలీలో అంటే నేను మమ్మీ అన్న, చిన్నప్పుడే డాడీ చనిపోయిండు. ఓకే, ఎక్కడ నెగిటివ్? ఎక్కడ మేము ఉండేది అన్న మీ నెగిటివ్ ప్లేస్? మీ ఫాదర్ వాళ్ళది కావచ్చు. ఈడ ఆంధ్రాలో. మీది ఆంధ్రానా అన్న? ఎక్కడ? వైజాగ్ లో అన్న. వైజాగ్ లోకల్ పక్కన ఏదైనా? లోకలే అన్న. మర్చెట్లపాలెం, ఒరిచెట్లపాలెం ఇట్లా కొత్తూరు అన్న, ఒక ఊరు ఉంటుంది అన్న. కొత్తూరు. నాకు అక్కడ బొచ్చడు మంది ఫ్రెండ్స్ వైజాగ్ లో, అందుకే అడుగుతున్నా. ఆ ఏరియాలో తెలుసు నాకు. నేను అక్కడే ఒక 4-5 years ఉన్నా డాన్సర్ గా ఉన్నప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి మేము విన్నా అన్న. అంటే జాబ్ గురించి వచ్చేసి మమ్మీ డాడీ వాళ్ళు. ఏం జాబ్ చేసేవాడు డాడీ? డాడీ అప్పుడు ఇట్లానే వర్క్ చేస్తుండే, కార్ వాష్. ఓకే ఓకే. ఇక పసుకలు వచ్చి అంటే చనిపోయింది డాడీ. పసుకలు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది డాడీ చనిపోయి అవుతుంది అన్న? 18 years అవుతుంది. ఓ, నువ్వు చిన్న ఉండొచ్చు. చూడలే నేను డాడీ, అంటే ఉండే కానీ నేను చూడలేకపోయినా. ఓకే ప్రదీప్, ఊర్లో ఏమన్నా ఆస్తులు ఉన్నాయా ప్రదీప్? ఆస్తులు ఏం లేవన్నా, ఇల్లు ఉంది అంతే ఊర్లో. హైదరాబాద్ లో? హైదరాబాద్ లో లేదన్నా. ఓన్ హౌసా రెంటా? రెంటే అన్న. హైదరాబాద్ లో. ఓకే, కమాయించేలా కొనుక్కోవాలన్నా. సూపర్. ఇప్పుడు నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడే కాబట్టి ఇంకా నీది ఆంధ్ర అని ఎవరు అనుకోరు, నీ లాంగ్వేజ్ కానీ అది కానీ అర్థం తెలంగాణ కాబట్టి. ఇక్కడ ఏ బస్సులు ఉంటావు? హైటెక్ సిటీలో ఉంటాను, సిద్దినార్లో. ఓకే, హైటెక్ సిటీ డెవలప్ అయింది, మీ బస్సు డెవలప్ అయిందా? ఎప్పటి నుంచో ఉందన్న. అది ఎప్పటి నుంచో పాతదే కదా, ఫస్ట్ నుంచి ఉన్నది. ఓకే ప్రదీప్, ఇప్పుడు ప్రదీప్ అసలు ఎవరు? ప్రదీప్ ఇన్స్టాకి ఎప్పుడు వచ్చిండు? టిక్టాక్ నుంచి ఉన్నాడా, జస్ట్ ఇన్స్టా నుంచేనా? ఇన్స్టా నుంచే ఉన్నా అన్న. 2023 అనుకుంటాను. ఇప్పుడు వీడియోలు తీస్తుండే ఇట్లానే, అందరు తీస్తారని టైంపాస్ తీస్తుండే. ఇక అట్లా ఫ్రెండ్స్ కూడా, అరే బంద్ చేయకరా భయ్, చేస్తాను నీకు కూడా ఏదో ఒకటి అవుతుంది కదా, ఏదో ఒకటి వేసుకో అట్లనే, ఎట్లా నువ్వు ఎక్కువ చదవాలి కదా రా భయ్ అట్లని. ఇక ఇన్స్టా ఫీల్కి వచ్చిన, ఇక బంద్ చేసేసిన అన్న. ఏం బంద్ చేసిన? ఇన్స్టా రీల్స్ ఎప్పుడో ఒకసారి ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ప్రదీప్ నీకు చిన్న పెద్ద అన్న వాళ్ళు లేరా? ఎవరన్నా? వాళ్ళకు ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారా? మాట్లాడతారా అయితే? ఆంధ్రాలో ఉంటారా? ఇక్కడ హైదరాబాద్ అన్న అందరూ. ఓకే, ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు నీకు? 2 members అన్న. 2 members. ఓకే, ఏం చదువుతున్నారు చెల్లెలు? చెల్లె 10th అయిపోయింది. ఒక చెల్లెలు ఇంకా ఇంట్లోనే పెట్టేసినాం. అంటే జమానా బాగాలే కదన్న. జమానాలో ప్రదీపే బాగాలేడు, జమానా పక్కన పెట్టు. నేనెందుకు బాగాలే అన్న, నేను మంచిగా ఉన్నా. కాదు ప్రదీప్, ఒక మాట, నువ్వు పర్సనల్గా నాకు కొంతవరకు తెలుసు నీ యాటిట్యూడ్ అది, కానీ ప్రదీప్ వీడియోలో ముందు కావచ్చు ఆడ కావచ్చు కొంచెం బల్బ్ చూపిస్తాడు, కానీ పర్సనల్గా మంచి వ్యక్తి అనే విషయాలు కొన్ని తెలుసు. మంచిగా ఉన్నతో మంచిగా ఉంటాం, చెడు ఉన్నతో చెడు ఉంటాం అన్న. ఇక మన కాడికి వస్తే చూపేయాల్సి వస్తుంది. ఇక కాడికి మన కాడికి మీన్స్ అంటే ఇప్పుడు నేను మంచిగా ఉంటా అన్న, ఇప్పుడు అవతల మనిషి నా అక్కడికి వచ్చారు, నువ్వు మంచిగా మీరు అంటే నేను మంచిగా ఉంటా కాబట్టి వస్తాడు వాడేనా. అంటే ఇప్పుడు నేను దుష్మన్ అయి ఉంటే మాత్రం మనం ఎందుకు చూపేయాల్సి వస్తుంది వాళ్ళకి. దుష్మన్ ఎందుకు అవుతాడు? ఎందుకు అన్న వస్తారని ఎందుకు రారన్న? అప్పలేక లేదు జమానా మారిపోయింది కానీ చూస్తున్నావా నువ్వు కూడా చాలా మంది చూసినా, చాలా రౌడీలకు ఇచ్చిన ఇంటర్వ్యూ. అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ప్రదీప్ రైడర్ అని పిలవాలా లేదంటే రౌడీ షీటర్ అనాలా? రౌడీ ఎందుకన్నా, ప్రదీప్ అనే పిలవన్నా. ప్రదీప్ రైడర్ లేదు, రైడర్ అంటే ఫ్రెండ్స్ పెట్టిరా నా పేరు అట్లా. ఓకే ప్రదీప్, ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు అడిగినా చెల్లెళ్ళు ఉన్నారా అని అంటే, ఎట్లా ఉంటుంది బాండింగ్, ఎలా ఉంటుంది సిస్టర్స్ తోనేది? బాండింగ్ అంటే మంచిగా అన్న, కలిసి ఉంటామన్నా, ఏడికైనా కలిసి పోతాం అంటే ఇట్లా. ఓకే ప్రదీప్, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ చెల్లెనవడం మస్తున్నావు అని అంటే నీకేమనిపిస్తుంది? మస్తు చేస్తుంటే కానీ మద చేయాల్సి వస్తుంది నా చేతులతో కదా. మరి ప్రదీప్ ఏం చేయాలి? నన్ను ఏం చేస్తారా, నువ్వుడేం చేయలేడు. బల్బ్ అనుకోవచ్చా? గుద్ద బల్బు కాదు, గుద్ద బల్బ్ అంటే అన్న మనం ఇక చూపేయాల్సి వస్తుంది అన్న వంటేనా. గుద్ద బల్బ్ అంటే నేను ఏమంటున్నా ప్రదీప్, నువ్వు మంచిగా ఉంటే ఎట్లుంటావు నాకు కొంతవరకు తెలుసు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తున్నా అంటే, ప్రదీప్ ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏదైనా సరే కొన్ని ఉంటాయి. ఇప్పుడు నీకు సిస్టర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు అన్నావు, ఆ క్వశ్చన్ ఎందుకు వేసినా, మీ చెల్లెని ఎవరన్నా అయితే చూపిస్తానా అన్నావు కదా. మరి ప్రదీప్కి ఏం చూపించాలి? మరి చాలా మంది అమ్మాయిలను కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు మాట్లాడతానా? కొంచెం
రీల్స్ కోసమే రీల్స్ అంటే అందరు చేస్తారు రీల్స్, అంటే నా కంటెంట్ నేను తీస్తున్నాను, నేను పేరు పెట్టి పిలుస్తలే కదా, ఏ పిల్లగా నీ పేరు ఇది కదా అని దానికి ఏం టార్గెట్ చేస్తలే కదా. కానీ ఒక అమ్మాయికి ఉండే వస్తువుల గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు కదా. నేను మాట్లాడాను ఒకప్పుడు, అవి ఇప్పుడేం రీల్స్ అట్లా ఏం గలీజ్ చేస్తలే, జస్ట్ బ్రదర్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి. మంచి దగ్గరకు వద్దాం. మంచి లేదని నేను అనట్లేదు, మేబీ అంటే ఇది నేను ప్రదీప్ నెగిటివ్ అనుకోని కాదు, ప్రతి మనిషిలో ఒక నెగిటివ్ కోణం ఉందంటే మంచి కోణాలు ఎక్కువ ఉంటాయి, అది నేను ట్రస్ట్ చేస్తా. నేను ఇప్పుడు ప్రదీప్ రైడర్ అని పెట్టుకున్నాడు, లెక్కలన్నీ రౌడీ లెక్కలు, కొంచెం యాటిట్యూడ్లు, మేము పొడి చేసేస్తాం అనే తీరుగా ఎందుకు ఇట్లా అవ్వాల్సి వచ్చింది? అంటే ప్రదీప్ కు అంటే ఉన్న ఫ్రెండ్స్ అందరు ఇట్లనే ఉన్నారా, లేదంటే ప్రదీప్ ప్రత్యేకంగా నాకు మీద కొంచెం నజర్ అనేది ఉండాలి అట్లేమన్నా ఎట్లా అనుకోవచ్చు? మీరు ఎట్లా అనుకుంటే అట్లా. నేను ఆడియన్ పర్ఫెక్షన్ అడుగుతాను, నా పర్సనల్ నాకు అనవసరం. నేను పర్సనల్ గానే ప్రదీప్ని అడగాలంటే లక్ష్యనే నా దగ్గర. నేను అది కాదు ఇక్కడ కావాల్సింది, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, మన సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. ప్రదీప్ ఏంటి, ఎట్లా ఉంటాడు ఏంటి అనే వరకు బయట అనుకుంటారు, అరే చిల్లర కాటరా ఇట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు, లేదు ప్రదీప్ మంచోడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మంచి కంటే ఇప్పుడు చెడు కంటే మంచి తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎట్లా అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఒకడివే కొడుకువి ఎట్లా ఉంటది మమ్మీతో బాండింగ్? మంచిగా ఉంటది అన్న. మమ్మీ మాట ఎత్తంగానే కొంచెం సగం సగం వర్డ్ వస్తుంది. ఓపెన్ గా మాట్లాడుకుందాం ప్రదీప్, నేనేమంటున్నా మమ్మీతో ఎలా ఉంటది బాండింగ్? బాండింగ్ మంచిగా ఉంటది అన్న. ఎన్నిసార్లు మాటలు తింటావు మమ్మీతో పొద్దున్న లేవగానే? మమ్మీ అయితే ఏం తిట్టదని, ఎందుకంటే ఒక్కనే కదన్న, మంచి చూసుకుంటా, ఏం పనులు చేసినా మారాలరా అంటే ఫోన్ చేయాలా మమ్మీకి? వద్దన్నా, నిజం మాట్లాడు. నేనేమంటున్నా ప్రదీప్, మీ మదర్ విషయం ఇది, బయట వాళ్ళది కాదు. నువ్వు బయట వాళ్ళది ఇప్పటిదాకా అన్నట్టు అన్న మా పిల్లనేమన్నా మా చెల్లెనేమన్నా అంటే నేను ఊకోను, ఇది ఓకే, నేను ఇది యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే నీకంటే ఒక కొంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఐ ట్రస్ట్, నేను రెస్పెక్ట్ చేస్తుంది నీకు. కానీ ఇది మదర్ విషయం. నువ్వు వేరే విషయాలలో నువ్వు అన్నాను చూసి నేనున్నా, చూసి నువ్వు ఉన్నావు, ఆ విషయంలో నేను పిచ్చ రెస్పెక్ట్ చేస్తాను. అమ్మ విషయంలో నేను అసలే రెస్పెక్ట్ చేయను. జెన్యున్ గా మాట్లాడుకుందాం. ఎట్లా ఉంటది మమ్మీ నీ బాండింగ్ ఎట్లా ఉంటది అన్న? మంచిగా ఉంటామన్న. ఎట్లా అంటే ఇగో మమ్మీ ఏమంటది అంటే, కష్టం రాకుండా చూసుకోరా బాయ్, ఎందుకంటే నువ్వు చిన్నప్పటికి వెళ్ళి చదవాలి, ఏదో ఒక వర్క్ చేసుకో నన్ను మంచిగా చూడు, ఎట్లా డాడీ లేడు, నేను ఒక్కనే, నేను ఇంకా కొన్ని రోజులు అయినాక ముసల్దాన్ అయిపోతా, ఇక నాకు ఓపిక లేదు, ఒక్కనే కదా, ఇంకా కొన్ని రోజులు అయితే ముసల్దాన్ అయిపోతా, నాకు ఇంకా ఓపిక లేదు. నేను మధ్యలో కొన్ని రోజులు వర్క్ చేయాలని ఇట్లానే తిరుగుడు షోకు, అంటే దోస్తులతో తిరిగి అర్థమైపోయింది, దోస్తులు ఏందన్నా పైసలు ఉంటేనే మనం, ఉండరు మనతో, ఎవ్వరు ఉన్నారన్న కుళ్ళు చెప్తున్నా, పైసలు ఉంటేనే మనం, పైసలు గమనించినాం అనుకో వీళ్ళందరూ ఉంటారు మన పక్కన ప్రతి ఒక్క క్షణం. వేస్ట్ అన్న దోసనకి ఇస్తానా, కుళ్ళు చెప్తున్నా. దోసన ఏడుకు వరకు అంటే ఖాళీ బయట వరకే ఉండాలా, ఇంటి వరకు ఉండొద్దు అన్న, కుళ్ళు చెప్తున్నా. అంటే ఇంటి వరకు పెట్టినాం, ఇంట్లో అందరిని దూరం చేసేస్తామన్నా. సూపర్. ఏంటంటే ఇక మమ్మీ చెప్తుంది, ఇట్లుండు నేను ముసల్దాన్ అయిపోతున్నా మంచిగా, అంటే నువ్వు చదువుకోకపోయినా ఫరక్ పడదు కానీ మంచిగా జాబ్ చేసుకో, మనకు తిండి ఉంటుంది ఆల్రా పోయి, అదే అంటది అన్న. ఎంతవరకు చదువుకున్నాడు ప్రదీప్ అన్న? నేను 7th చదువు ఆపేసిన అన్న. సూపర్. 10th ఆపేయాల్సి వచ్చింది ప్రదీప్? ఇదే అన్న దోస్తులతో, ఇక దోస్తులతో ఎట్లా అంటే మా దోస్తులు ఏం చేస్తుండే తెలుసా అన్న, అరే లైట్ రాబాయ్ ఏం పోదామని ఇక మేము బ్యాగులలో టిఫిన్ బాక్స్ చేసుకొని వెళ్ళిపోతుండే అన్న, జంగల్లో పడేస్తుండే బ్యాగులు, పడేసి ఇక ఎట పడతాడు తిరిగి సాయంత్రం 4 o'clock గుర్తుకొచ్చేటి అవి బ్యాగులు ఉండకపోతే ఇంట్లో తనలు మనకి తింటుండే అన్నం, మనకి తింటుండే, ఆ జంగలనే తింటుండే. మా ఇంట్లో కాడ ఒక స్పాట్ ఉంటది, ఆ స్పాట్ లో కూర్చుంటుండే. ఏం చేస్తుండే ఇక తిరిగి 4 o'clock ఇంటికి పోతుండే. ఒకసారి అట్లనే మా అమ్మకి దొరికిపోయినా, ఇక మా అమ్మ నా స్కూల్ దాకా దిగబెడుతుండే, నేను మళ్ళీ వచ్చేస్తుండే ఇంటికాడికి, నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. ఇక 10th మళ్ళీ చదివినా, ఓపెన్ చదివినా, ఫెయిల్ అయిపోయినా. చదివే లేదా నువ్వు ఓపెన్ చేస్తుంది క్లోజ్ చేస్తా అని వస్తుందన్న, కొంచెం అంతే తెలుగు వస్తుంది, తెలుగు చదువుతాను నేను. నీకు మొత్తానికి రాదని అన్నట్లు అంటే చదువు గురించి ఏదైనా సరే, ఇప్పుడు ఓపెన్ 10th రాసినా ఏది రాసినా కొంతవరకు 7th వరకు చదివితే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఆ 7th కూడా ఏదో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను 7th వచ్చేసరికి నీకు ఫ్రెండ్షిప్ అని కానీ అది కానీ అలవాటు అయిపోయింది కాబట్టి మానేసినాం. ప్రదీప్ మమ్మీ విషయానికి వస్తే ఇప్పటి వరకు మమ్మీ నిన్ను ఏమేమి తిడుతుంది, ఎట్లా తిడుతుంది కొంతవరకు నాకు తెలుసు. ఎప్పుడన్నా మమ్మీ చెప్పిన విషయాలలో మా మమ్మీ చెప్పింది వాస్తవమే కదా, అప్పటి మంది మమ్మీ మీదకి సీరియస్ అయ్యి పక్కకెళ్ళి దోస్తాంతో ఉన్నప్పుడు నువ్వు దమ్ము కొట్టేటప్పుడు, లేదంటే కూర్చొని కూల్ డ్రింక్ తాగేటప్పుడు, మందు కొట్టేటప్పుడు బాగా మెలిసిన అంటే మనసులో ఊకే అదే గుర్తుకొచ్చిన సందర్భం ఏది మమ్మీ చెప్పిన మాట?
మమ్మీ ఒకటి చెప్తుంది అన్న, దోస్తులు గీస్తులు వేస్ట్ రాబాయి, ఉమ్, దోస్తులు గీస్తులు వేస్ట్, దోస్తులు ఉండాలి ఉమ్, అలా గంట 2 గంటలు ఉమ్, నువ్వు మొత్తం దోస్తులు అనుకుంటూ పోతే ఉమ్. అది ఇక వేస్ట్ రాబాయి అంటున్నా ఇంట్లో. ఓకే.